హలో, ఈరోజైతే డిన్నర్లోకి చపాతీ అనమాట. చపాతీ విత్ చికెన్ కర్రీ. వేరే కర్రీల చపాతీకి అండి. హలో, ఈరోజైతే మనము చికెన్ కర్రీ చేస్తున్నాను దగ్గరికి చపాతీకి. అసలు ఇది ఫ్రై చేద్దామని తీసి పెట్టాను, కానీ ఫ్రై చేసే మూడ్ లేదు, అందుకని బిజెస్. దీంట్లో ఆయిల్, దాంతోపాటు నెయ్యి వేసి, అఖిల్కి నెయ్యి ఇష్టం అనమాట, అందుకని అవి ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపట్లాడుతున్నప్పుడు అని కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేద్దాము. బుజ్జి దగ్గర అదే బాగుంటుంది అన్న మనకి కలిపేటప్పుడు. ఇదిగో ఇలా కలిపేటప్పుడు ఇలా ఉంటుంది చూడు, పీసెస్ అంటే సపరేట్ అవ్వవు. వీటిని మంచిగా వేగనిద్దాము. కరివేపాకు తెప్పున్నాను, ఇది వేగినాక కరివేపాకు ఇద్దాం. ఇదిగోని ఒక 3-4 రెమ్మల కరివేపాకు అయితే తీసాము, అది కూడా వేసేసాం. వాటర్ లేకుండా ఒకసారి పిండి వేసినాక వేసి, ఓకే. ఈ యొక్క ఆనియన్స్ మంచిగా వేగనిద్దాము. ఆనియన్స్ మంచిగా వేగుతాయి చూడండి, అప్పుడు మంచి టేస్ట్. ప్యూరిఫైడ్ వాటర్ చాయ్ తాగిన గిన్నెతో మళ్ళీ మంచిగా వేగనిద్దాము. ఇది వేగిన తర్వాత మనం మ్యారినేషన్ చేసిన చికెన్ వేసుకుందాం, ఓకేనా. ఇదిగోండి, ఇక్కడ ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్టు, దాంతోపాటు పసుపు, వేసేసి ఇవి రెండింటికి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు పచ్చి వాసన పోయింది అనుకోండి. పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్టు మంచి సువాసన వస్తుంది, ఆ యొక్క అరోమా రావాలి. తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఈ యొక్క చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసేసి మంచిగా దీంట్లో ఉన్నటువంటి వాటర్ బయటకు రిలీజ్ అయ్యేంత వరకు మంచిగా కుక్ చేసుకుందాం. ఇంకా దీంట్లో వాటర్ అవసరం లేదు, ఈ ఒక గిన్నెని కడిగి వేసిన వాటర్ సరిపోతుంది, ఇంకా అంతకు మించి అవసరం లేదు. దగ్గర కనుక్కుందాం, బాగుంటుంది. ఇంకోటి దీంట్లో వాటర్లో రిలీజ్ అవుతుంది చూసారా. ఇలా దీనికి మంచిగా వాటర్ రిలీజ్ అవ్వాలి. మంట చిన్నగా పెట్టేస్తాము, మెల్లిగా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ కొంచెం దగ్గర వేసేద్దాము. ఈ వాటర్కి మంచిగా ఉడికిపోతాయి, ఇంతే చాలు, ఇంకా వాటర్ అస్సలు అవసరం లేదు. కొత్తిమీర ఒక్కటి వేసేసుకుందాము. మంచిగా ఉడుకుతుంది. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసాను. ఒక 10-15 నిమిషాలు మంచిగా ఉడకనిస్తాము. సిమ్లోనే పెట్టేస్తే అసలు నీళ్ళు ఇంకా చాలు, ఇవే మంచి దగ్గరికి వస్తుంది. దీంట్లో నేను గరం మసాలా అవన్నీ వేసేసాను కాబట్టి ఇంకేం అవసరం లేదు, కొబ్బరి పొడి కూడా అవసరం లేదు. మంచి దగ్గరికి చపాతీకి మంచిగా ఉంటుంది. మా ఆయన నుండి కొబ్బరి పొడి వేయకుండా ఒకసారి చేసి చూడు అని, అందుకని ఎంత బాగుందో చూడండి. ఇంకా మనం స్టవ్ బంద్ చేస్తామనుకునే ముందు కొంచెం పెరిగేసుకున్నాం అనుకుని చాలా కమ్మగా బాగుంటుంది. అందుకోసం అయితే కొంచెం పెరుగు వేసి ఒక 5 మినిట్స్ ఉంచేద్దాము, అంతే. ఇంత బాగుందో చూడండి. చపాతీలు కూడా చేసేస్తున్నాను, పిండి కలుపుకున్నాక మంచిగా చేసేసుకుందాం. చపాతీ విత్ చికెన్ కర్రీ డిన్నర్కి
వీళ్ళు ఎంతమందికి ఇష్టం చెప్పని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే మేము నాన్ వెజ్ చేసుకుంటే పూరి చేసుకునేవాళ్ళం, చికెన్ విత్ పూరి. నాన్ వెజ్ తక్కువ తినడము, తిన్నప్పుడు పూరితో తినేవాళ్ళం. ఎప్పుడు గుర్తు వస్తాం, మా నాన్న లాస్ట్ టైం పూరి చేసినప్పుడు పూరికి చికెన్ చేసింది కదా, పూరి చేయొచ్చు కదా అని సంథింగ్ ఏదో అన్నాడు. ఇంకా ఆ రోజే చనిపోయారు. ఇప్పుడు గుర్తుకొస్తుంది పూరి చేసినప్పుడు, ఈ రోజు మా నాన్న పూరి పెట్టలేకపోయాను అని. ఆయిల్ ఫుడ్ అవుతుంది బాబు వద్దు అన్నాను. అండి హలో, ఈరోజు అయితే డిన్నర్లోకి చపాతీతో పాటు చికెన్ కర్రీ. అసలు గ్రేవీ కొంచెమే వేసా కానీ మస్తు అయింది కదా. అసలు ఇంత చిన్న గ్లాస్ వాటర్ వేసా అంతే, మంచిగా ఉడికిపోయింది. అసలు వాటర్ వేయకపోయినా చాలు, అంత మంచిగా వస్తుంది.